లెంటులోని మొదటి ఆదివారపు శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచు ఉన్నాం. దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని మరి పౌలు బ్రతిమాలి వేడుకుంటా ఉన్నాడు. ఏ విషయాల్లో ఆయన కృప వ్యర్థమైపోతుందంటే, యథార్థమైనటువంటి విశ్వాసము కలిగి లేని స్థితిలో, యథార్థమైనటువంటి విశ్వాసము మనము కలిగి లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క దేవుని కృప, మనకి అనుగ్రహించబడినటువంటి దేవుని కృప వ్యర్థమైపోతుంది. మీరు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనము గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి చదవమ్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. చూడండి, ఇక్కడ కొంతమంది అబద్ధ బోధకులు దేవుని యొక్క మరి వాక్యమును వారి ఇష్టానుసారముగా, వారికి అనుకూలముగా మరి బోధించేటువంటి వారిని బట్టి ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి అబద్ధ బోధలను ఖండిస్తూ కూడా పౌలు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మరి ప్రజలను వారి ఇష్టానుసారముగా జీవించడానికి ప్రేరేపించేటువంటి కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధ బోధకులు ఉంటూ ఉన్నారు కనుక వారిని మరి యథార్థమైనటువంటి విశ్వాసములో కలిగి ఉండకపోతే మనకు జరిగేటువంటి నష్టాన్ని, దేవుని యొక్క కృప ఏ విధముగా వ్యర్థం చేయబడుతుందో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయం మనం గమనించినట్లయితే, విశ్వాసములో మరి దిగజారిపోయేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములో దిగజారిపోయేటువంటి స్థితి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి చదవము. వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూడండి, మన యొక్క పని, మన యొక్క విశ్వాసము, మనము దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నడుచుకుంటా ఉన్నాము అనేటువంటిది ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఒక దినమున దేవుడు మన యొక్క విశ్వాసాన్ని, మనము జరిగించేటువంటి పరిచర్యను మనం ఎంత యథార్థముగా లేకపోతే ఎంత విశ్వాసముతో చేశామనేటువంటి దాన్ని పరీక్షించినప్పుడు, అగ్నిలో పరీక్షించినప్పుడు, మరి బంగారము అగ్నికి ఏమవుతుంది? అది కరిగిపోతుంది కానీ కాలి బూడిదవ్వదు. అలాగే వెండి, వెలగల రాళ్ళు, ఇంకా మనం గమనించినట్లయితే ఇంకేం చెప్తున్నారు, చెక్క. మరి మన యొక్క పరిచర్య, ఈరోజు మన యొక్క విశ్వాసం అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నది? ఈరోజు ఒకవేళ మన విశ్వాసము ఒక గడ్డిని పోలి ఉందనుకోండి, మనకేమీ కూడా, మనకు దేవుని యొక్క బహుమానం ఇవ్వటానికి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనకేమీ కూడా మిగలదు. అదే కొయ్యకాలు అంటే చెక్క అనుకోండి, కనీసం ఒక మరి బొగ్గన్న బూడిదన్న మిగులుతుంది. ఆ తర్వాత వెండి, వెలగల రాళ్ళు, బంగారం, అన్నిటికంటే మరి ముఖ్యమైనటువంటిది బంగారం. బంగారము అగ్నిలో పరీక్షించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా దాని యొక్క విలువ అనేటువంటిది పెరుగుతుంది. దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా వెళ్ళిపోయి సువర్ణముగా తయారు చేయబడతా ఉంది. కాబట్టి మన యొక్క మరి విశ్వాసం అనేటువంటిది, మన విశ్వాసము దిగజారిపోతే మన మటుకు మనము రక్షింపబడతాము, కానీ ఇతరులను రక్షించడానికి మనకి ఎటువంటి ఉపయోగము కూడా, మనకి ఎటువంటి శక్తి కూడా మనకు ఉండదు. కాబట్టి దేవుని యొక్క కృప ఈ రెండు సందర్భాల్లో వ్యర్థము చేయబడతా ఉందనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఇదే అనుకూల సమయం, ఇదే మరి రక్షణ దినము అని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ నుంచి
రెండో రాకడ వరకు ఉన్నటువంటి సమయమే అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. ఈ సువార్త నీ చెవికి చేరగానే దానిని వాయిదా వేయటం. చాలామందికి బాప్తిసాలు తీసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాప్తిసం పొందినటువంటి వారు కాదు. కొంతమంది మామూలుగా మరి ప్రతి ఆదివారము దేవాలయానికి వచ్చి వెళ్ళేటువంటి వారు, కొంతమంది బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క బలలో పాల్గొంటూ దేవుని యొక్క మార్గములో మరి యథార్థముగా అనుసరించేటువంటి వారు ఉన్నారు. ఇంకా కొంతమంది మరి ఊరికినే టైంపాస్ చేయటానికి దేవుని యొక్క సన్నిధిలో మరి వాళ్ళు ఎలా పాడుతూ ఉన్నారు, లేకపోతే ఇతరులను గమనించటానికి, ఇతరుల యొక్క మరి ఒక స్నేహితుడిని కలుసుకోవటానికి, లేకపోతే తనకు నచ్చినటువంటి వారిని చూడటానికి, ఇలాంటి మరి సందర్భాల్ని ఏర్పాటు చేసుకొని దేవాలయానికి వస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క రక్షణ ఇదే అనుకూల సమయం. ఏంటంటే ఇదే రక్షణ దినము. ఏంటంటే మన యొక్క దేవుని యొక్క రాకడ సమయానికి ముందుగానే ఎవరైతే స్పందిస్తారో అదే వారి జీవితంలో ఒక గొప్ప మరి మేలు కలిగించేటువంటి అనుకూలమైనటువంటి సమయము రక్షణ దినమని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఏ వ్యక్తి కూడా రక్షణ విషయంలో దేవుని యొక్క వాక్యమును వినిన వెంటనే మరి దానిని లోతుగా పరిశీలించి, నీకు ఆసక్తి లేకపోతే దేవుని సన్నిధికి రావటం అనవసరం. కానీ వచ్చిన తర్వాత మనము ఏ పనినైనా కూడా అరకొరగా కాకుండా సంపూర్ణముగా దాన్ని మరి నెరవేర్చి దాని యొక్క లోతు ఎంతో గమనించేటువంటి వారముగా ఉండాలి. ఊరికే పైనే మరి మనం దాన్ని చూసినట్లయితే దేవుని యొక్క కృప వ్యర్థం చేయబడతా ఉంది. ఎలాగంటే ఈరోజు నీవు కూర్చున్నటువంటి ప్రదేశంలో మరి ఒకరికి అవకాశం లేకుండా పోతా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమం, ఇంకా ఎవరైనా మరి దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా మరి సమయమును వ్యర్థం చేసుకుంటా ఉంటే ఇదే అనుకూల సమయం అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవది మరి గమనించినట్లయితే దేవుని యొక్క పరిచర్య నిమిత్తము పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో చూడండి 3వ వచనంలో, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాణములలోను, ప్రయాసలోను, మరి జాగారములలోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యకు ఏం కలగకూడదంట చెప్పండి? అభ్యంతరము కలగకూడదు. ఒకరోజు మనం బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చి ఇంకొక రోజు వీధిలో పోట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని యొక్క విశ్వాస క్రైస్తవ జీవితానికి ఒక మచ్చగా మనం తయారవుతాం. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా ఉండటానికి నీవే కారణం. ఇదిగో అభ్యంతరములు కలగక మానవు కానీ మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం, నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవానిలో నొకనికి అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబట్టవానికి మేలు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు ఆ దేవుని సువార్త నమ్మటానికి నీ ఒక అభ్యంతరముగా ఉన్నావంటే దేవుడు అంటా ఉన్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత ప్రేమమయుడు, ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక తిరగటి రాయి తెలుసా మీ అందరికీ? తిరగటి రాయి కట్టబడి వాడు సముద్రంలో పడవేయబట్టవానికి మేలు. అంటే ఇంకా పైకి రాలేడు, అక్కడే తన జీవితాన్ని మరి విడిచిపెట్టేటువంటి వాడిగా ఉండటం మేలు అని. అభ్యంతరములు కలగచేయుట కంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నా జీవితం వలన, నా యొక్క విశ్వాస జీవితం వలన నా యొక్క అత్తగారు, లేకపోతే నా మామగారు, లేకపోతే నా కుటుంబ సభ్యుల్లో మరి నా పిల్లలు, ఇంకా ఎవరైనా దేవుని సన్నిధికి రావటానికి నన్ను చూసినప్పుడు వారికి ఎటువంటి ఆలోచన కలుగుతూ ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం. ఎందుకంటే
దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మా పరిచర్య, పౌలు అంటా ఉన్నాడు, మా పరిచర్య దేవుని యొక్క సువార్తకు ఎటువంటి అభ్యంతరము కలగ చేయకుండా నిమిత్తము. ఇక్కడ మనం చూస్తే 19 ఉన్నాయి లిస్టు, 19 విషయాలు. మరి ఆ లిస్ట్ అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఇరుకులో, మరి చెరసాల్లో వేసినప్పుడు, ప్రయాసలో మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రేమ కలిగి మిగుల ఓర్పు గలవారై, ఇంకా మనం గమనించినట్లయితే పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ. దీర్ఘశాంతము మనకు ఉంటుందా? ప్రియమైన దేవుని సంగమ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు. జ్ఞానముతో ప్రవర్తించాలి. నన్ను ఒకరు గమనిస్తూ ఉన్నారు, ఇదిగో నేను ఈ పని చేయటం వలన నాకు కాదు కానీ మా దేవునికి అవమానం కలుగుతూ ఉంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకే మహిమ కలుగును గాక అంటా ఉన్నాం. అలాగే మనము చేసేటువంటి ప్రతి పని వలన అది మేలైనను మరి దేవునికే చెందుతూ ఉంది, కీడైనను అవమానమైనను మరి మెప్పైనను కూడా దేవునికి చెందుతూ ఉంది. ఎందుకంటే నీవు ఒక క్రైస్తవుడవు, ఒక క్రైస్తవురాలని పిలువబడతా ఉన్నావు గనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమ, పవిత్రతతో మనము నడుచుకోవాలి. జ్ఞానముతో మనము మరి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. దీర్ఘశాంతము, ఆత్మఫలమేమనగా దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, మరి ఆశా నిగ్రహము. మన ముందు మరి పరమాన్నాలు పెట్టిన రాజుగారి భోజనం పెట్టినా కూడా ఏం చేశాడు? దానియేలు తిరస్కరించాడు. మాకు ఈ భోజనము వద్దండి, మాకు శాకాహారమే చాలు, ఇదిగో ఆకుకూరలు కాయగూరలే మాకు పెట్టండి చాలు అని ఎంతో వేడుకున్నాడు. కాబట్టి ఆశా నిగ్రహం, మనల్ని మనము నియంత్రించుకునేటువంటి శక్తిని మనం ఉండాలి. ఉపవాసం ఉంటా ఉన్నాం. ఉపవాస దినాల్లో మనం గమనించినట్లయితే మామూలు దినాల కంటే కూడా ఉపవాసం ఉన్నప్పుడు మరింత ఎక్కువ మనకేమొస్తుంది? ఆకలి అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకు జరిగేటువంటి ఒక శోధన, సంఘర్షణ, మనల్ని మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరకుండా మన యొక్క మార్గాన్ని తప్పించటమే అపవాది యొక్క మెయిన్ ఎయిమ్. ఆదిలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో దేవునితో చక్కగా మరి ఆ యొక్క ఏదేను తోటలో దేవునితో ముచ్చటిస్తూ ఎంతో సంతోషముగా గడుస్తున్నటువంటి మానవుని చూసి అపవాది మరి ఎలాగ పడద్రోయిదమా, ఇతన్ని కూడా మరి ఎలాగ పడద్రోయిదమని ఆలోచించి అబద్ధములతో శోధించాడు. ఆ యొక్క నాటి నుండి కూడా ఈరోజు వరకు కూడా మనము శోధించబడతా ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే చేయాలనుకుంటామో, ఇక ఈ సంవత్సరం నేను ఇది మానేయాలనుకుంటాం, కానీ మనకి మరి ఎక్కువగా దాని మీద అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మనలో జరిగేటువంటి ఈ సంఘర్షణ, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భాన్ని కూడా మనము ఆలోచన చేస్తూ మనం ముందుకు అడుగులు వేసేటువంటి వారంగా, జ్ఞానముతో మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. ఉపవాసం ఉన్నామంటే ఏదో ఉపవాసం ఉన్నామని కాదు, ఏదో మరి మనము రాత్రంతా ప్రార్థనలో గడిపామంటే ప్రార్థనలో గడిపాం, ఏం సంపాదించాం, ఏం సాధించాం అనేటువంటిది మనకు కావాలి. జాగ్రత్తతో ఉన్నాం. చూడండి, పౌలు అంటా ఉన్నాడు, ఇంకా మనం గమనించినట్లయితే 7వ వచనంలో, మరి నిష్కపటమైనటువంటి ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచు ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమ, చూడండి, అన్ని స్థితులలో మమ్మలను మేమే మెప్పించుకొనుచు ఉన్నాం. పౌలు యొక్క పరిచర్యలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు మనము అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మరి ఒకటి తక్కువ 40 కొరడాడు దెబ్బలు తిన్నాడు. ప్రయాణాల్లో మరి ఆయన ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. మరి అనేక సార్లు మరి దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు మనము అటువంటి పరిస్థితి మనం ఎదుర్కొనకపోవచ్చు, కానీ మనము కూడా మరి దేవుని కొరకు జాగ్రత్త వహించి మినిమం మనం ఒక అకౌంటబిలిటీని మనం కనపరచవలసిన వారమై ఉన్నాం. మినిమంగా దేవుని కొరకు ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం ఎంతవరకు చేయగలము అనేటువంటిది
దేవుని యొక్క పక్షముగా దేవునికి మరి దేవుని యొక్క సువార్తకు ఇతరులు మరి దేవుని వైపు నడవకుండా మనం ఎటువంటి అభ్యంతరము కలగ చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక తీర్మానం ఈరోజు మనం కలిగి ఉన్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమా మనకెదురయ్యేటువంటి ప్రతి శోధనను కూడా మనం జయించగలుగుతాం. ఎందుకంటే దేవునికి వలన మరి సమస్తము కూడా సాధ్యము చేయబడతా ఉంది. పౌలు కూడా మన వంటి మానవుడే, మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయినా కూడా చూడండి, వీటన్నిటినీ కూడా ఓర్చుకుంటూ, అన్నిటికీ కావాల్సింది ఓర్పు, సహనముతో దేవుని కొరకు నిలబడేటువంటి మంచి ధైర్యముతో మరి మనం అందరం కూడా ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. చూడండి, అక్కడ నుంచి 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే మరి మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనటువంటి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలుగచేయు వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ కూడా ఎలాగ మనకి పొందుకోగలుగుతామంటే దేవునిలో మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినప్పుడు. ఏదో మరి నామకార్థమైనటువంటి భక్తితో వీటిని సాధించలేం. ఏదైనా మనకి మరి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనలో ఆవేశము కట్టలు తెంచుకొని వస్తుంది. ఎవరైనా పొరపాటున మనకి మరి తగిలినప్పుడు క్షమించేటువంటి ఆ యొక్క ఆలోచన మనకు ఉండదు. మనం చేసేటువంటి మరి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. ఎందుకంటే దేవునిలో మనము సరైనటువంటి విధానంలో నడవలేకపోతా ఉన్నాం. కాబట్టి వాటన్నిటినీ కూడా మనము జయించుటకు మనకు కావలసినటువంటి నీతి ఆయుధములను ధరించుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాం. నీ శత్రువు ఎవరంటే నీ ఇంటి పక్కనోళ్ళు, లేకపోతే నీ ముందున్నటువంటి నీ ప్లేస్లో కూర్చునేటువంటి వారు కాదు. మనకు ఒక ప్లేస్ ఉంటుంది చర్చిలో, ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చున్నా కూడా మనకి ఓర్చుకోలేం. ఇది నా ప్లేసు, లేచిన దాకా ఊరుకోం, ఎందుకంటే నేను రోజు ఇక్కడే కూర్చుంటా ఉన్నాను. కాబట్టి ప్రభునందు పిల్లారా, మన శత్రువు ఎవరు? ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు కాదు, కానీ మనము పోరాడేటువంటిది, మనం ఎదిరించేటువంటిది చూడండి, మనము శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. ఆది నుండి కూడా మన మీద ఈ యొక్క పోరాటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎవరైతే దాన్ని గ్రహించగలుగుతారో వారు దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతారు. శాంతముతో నిదానముగా దేవుని యొక్క మహిమను కనబరచగలుగుతారు. ఆవేశముతో, లేకపోతే మన యొక్క మరి ఆవేశము, మన కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కానీ ఎవరైతే నిదానముగా ఆలోచించి మరి మాట్లాడగలుగుతారో, జ్ఞానముతో మాట్లాడగలుగుతారో, పవిత్రమైనటువంటి హృదయముతో మరి అందరినీ కూడా స్వాగతించేటువంటి హృదయంతో మాట్లాడగలుగుతారో వారు మాత్రమే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క కార్యాలను నెరవేర్చగలుగుతారు. కాబట్టి మనము పోరాడేటువంటి ఆ యొక్క పోరాటంలో మనము ధరించుకోవాల్సిన వాటిని తెలియజేస్తా ఉన్నాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నీతియుక్తమైనటువంటి మరి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ యొక్క మరి యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ఏ విధముగా మరి అవన్నీ కూడా ధరించుకుంటే మరి అతనికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. కాబట్టి అలాగే మనము కూడా అపవాది మీదకి వెళ్ళేటప్పుడు మనం బలం లేకుండా, శక్తి లేకుండా వెళ్ళకూడదు. బలం లేకుండా, శక్తి లేకుండా మనము ముందుకు అడుగు వేస్తే ఒక్క దెబ్బలో మనల్ని లొంగపరుచుకుంటాడు అపవాది.
కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే చూడండి, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకొనడి. సత్యాన్ని మనము పలకాలి. ఎటువంటి ప్రలోభం వచ్చినా కూడా, ఎవరు ఎటువంటి ఆశ చూపినా కూడా మనం ఏం చేయాలంటే సత్యాన్ని మనము మార్చకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇదిగో నీకు కొంత డబ్బులు ఇస్తాను అంటే మరి అతను ఆ సత్యాన్ని మార్చేసి అసత్యమును బోధించేటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కార్యాలు అసత్యం ఉంది ఏమాత్రము కూడా నిలబడలేవు. సత్యమును మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నీకు తెలిసినటువంటి సత్యమును మనము బోధించాలి. సత్యమును ధరించుకోవటం అంటే ఇదిగో నేనే సత్యమును అని ప్రభువు మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను మనము ధరించుకోవాలి, క్రీస్తుని మనము ధరించుకోవాలి. సత్యమును మనము, సత్యము అనేటువంటి దట్టిని అంటే సత్యమైనటువంటి క్రీస్తుని మనము ధరించుకున్నప్పుడు, క్రీస్తు మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. సమాధానము, ఇతరులతో సమాధానం, మరి ప్రతి ఒక్కరితో సమాధానం, కుటుంబముతో సమాధానం, బంధుమిత్రులతో సమాధానం. ప్రియమైన దేవుని సంగమా, నీ అర్పణ అర్పించినప్పుడు నీ మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, తర్వాత వచ్చి నీ యొక్క అర్పణ అర్పించుము. దేవునికి మనము అర్పించినప్పుడు, మనం అర్పణ చెల్లించినప్పుడు మన కుటుంబములో మన సహోదరులతో ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితిలో ఉన్నప్పుడు మనం నిలబడలేం. అపవాది ముందు మనము నిలబడలేం, మనము ఎదిరించలేం, మనం ఓడిపోతాం. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, సమాధానం అనేటువంటి సిద్ధ మనస్సు, మరి ఆ యొక్క పాదములకు సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సును జోడును మనము తొడుగుకొని ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలును. ఇదిగో మరి అట్లా అంటగా అని మన పక్కన మన చెవులో చెప్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే మన విశ్వాసం ఇదే, మన బేసిక్ ఇదే, మన పునాది ఇదే. అవును, మా క్రీస్తు మమ్ములను రక్షిస్తాడు. మనకి వచ్చేటువంటి శోధనలన్నీ కూడా ఇలాగే వస్తాయి. ఇగో ఆ పండు తింటే మీకు కళ్ళు తెరవబడతాయి. అది చూడగానే మనకు ఆటోమేటిక్గా మనకెంతో రమ్యముగా కనబడుతుంది. అది తింటే అలా ఉంటుంది. ఏదైనా చేయొద్దన్న పని చేయటానికి ఎంతో ఆతృత పడతా ఉంటాం. ఈ డబ్బా పిల్లలకు కనుక ఇంట్లో ఈ డబ్బా ఎన్ని ఓపెన్ చేయగానే ఈ డబ్బా మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్తే వాడు అదే ఓపెన్ చేస్తాడు, అవన్నీ విడిచిపెట్టి. మనందరిలో కూడా అటువంటి ఆతృత, ఇది ఎందుకు చేయొద్దన్నారు, ఇది ఎందుకు చేయకూడదు, తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆతృత మన అందరిలో కూడా ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ శోధనలను మనము విశ్వాసం అనేటువంటి డాలు అడ్డపెట్టుకోవాలి. మన హృదయంలోనికి చేరకుండా విశ్వాసం అనేటువంటి డాలుతో అపవాది వేసేటువంటి బాణాలు ఏం చేయాలి, మనము అడ్డు పెట్టుకొని అది మనకు తగలకుండా మనము దాన్ని మరి రివర్స్ చేయాలి. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, మనము రక్షణ అనేటువంటి శిరస్రాణమును ధరించుకోవాలి. ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించండి, మీకు అవయవాలు కోల్పోయినా కానీ తలకు దెబ్బ తగలకపోతే మీరు కొంతకాలమైన జీవించగలుగుతారనేటువంటి ఉద్దేశంతో మరి శిరస్రాణము హెల్మెట్ ధరించమంటా ఉన్నారు. ఈరోజు రక్షణ లేకుండా ప్రియమైన దేవుని సంగమ, పరిపూర్ణమైనటువంటి ఒక రక్షణ నిశ్చయత లేకుండా మనం అపవాదితో పోరాడలేం. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్రాణము, అలాగే దేవుని యొక్క
వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఇది వాక్యము ఎటువంటి ఖడ్గం అంటే రెండంచులు గల ఖడ్గం. మనం సరిగ్గా వినియోగించకపోతే అటు తెగుతుంది, ఇటు తెగుతుంది. కాబట్టి రెండంచులు గల వాడేటువంటి ఖడ్గాన్ని మనము వినియోగించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనం దాన్ని నేర్చుకోవాలి. నేర్పరైనటువంటి వాని దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండి మనం నిలబడినప్పుడు చూడండి, మనము కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలె మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే యొక్క శోధకుడిని ఏ విధముగా జయించాడో మనము కూడా ఆ రీతిగా ఈ యొక్క మరి నీతి ఆయుధములను మనము ధరించుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం వలన మనము కూడా జయించగలిగేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగినట్టుగా ఆజ్ఞాపించుమనెను. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మనకేది అవసరమో దాని మీద మనల్ని శోధించడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు, మరి ఈ యొక్క 40 అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది బైబిల్లో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో శోధింపబడ్డారు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో శోధింపబడ్డారు. 40 దినాలు మరి దేవుడు మోషేకు ధర్మశాస్త్రమునకు ఇచ్చే ముందు మోషే కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. ఇలాగున 40 అనేటువంటి ఆ యొక్క సంఖ్య మరి బైబిల్లో ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈరోజు చాలామంది అసలు ఎందుకు 40 దినాలు ఉపవాసాలు ఉండాలా, చేయొచ్చా చేయకూడదా అని కొన్ని సంఘాలు మరి వారు లేకపోతే అడుగుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి, మెలకువగా ఉండి ప్రార్థన చేయటానికి ఉపవాసం అనేటువంటిది ఎంతో మనకి ఉపయోగపడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత చూడండి, ఆయన మరి అపవాది చేత శోధింపబడటానికి ఆయన 40 దినాలు అరణ్యంలో మరి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి మరి ప్రార్థించిన పిమ్మట అరణ్యంలోనికి కొనిపోబడినప్పుడు అక్కడ అపవాది ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు తెల్లగాను మరి చూడటానికి రొట్టెల్లాగా కనపడుతూ ఉండేవి. వాటిని చూపించి మరి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలి తీర్చుకోవటానికి నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అని సవాలు వేస్తూ ఉన్నాడు. ఏముంది, మనలాంటి వాళ్ళమైతే ఆవేశపడిపోయి ఏంటి నాకు రొట్టెలు రాళ్ళు అవ్వవా అని వెంటనే చేసేస్తాం. కానీ ప్రభువు తన యొక్క సొంత మాటలు కాదు కానీ బైబిల్లో నుంచే మరి ఆ యొక్క అపవాదికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మరి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మరి మనుష్యుడు జీవించును అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, అది బైబిల్లో ఉన్నటువంటి మాటనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సొంతగా ఆయన ఏమీ తెలియచేయట్లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలనే ఆయన మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఏంటి బైబిల్ అంతటిలో కూడా ఏంటి ప్రాముఖ్యమైందంటే, నీ దేవుడైన యెహోవా నీవు పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను ఆరాధింపవలను, ప్రేమించవలను, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని 2 ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలను
ఆయన 2 ఆజ్ఞలుగా తెలియజేశాడు. ఇందులోనే సమస్తము కూడా ఇమిడి ఉన్నవని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరిస్తూ ఉన్నాడు. వాక్యము తెలుసు గనక ఈరోజు మనం కూడా మరి ఆ వాక్యమును ఎరిగి ఉంటే మనము కూడా మరి అపవాదితో మనకొచ్చేటువంటి శోధనల్లో మనము కూడా నిలిచి ఇదిగో ఇలాగ రాయబడి ఉన్నది అని మనము కూడా మరి సమాధానము చెప్పగలుగుతాం. మనకు తెలియకపోతే మనం ఎవరైనా పిల్లల్ని కనుక ప్రశ్న వేస్తే, చదువుకుంటున్న పిల్లల్ని వాడి గనక 2 2 4 అని తెలిస్తే టక్కున చెప్తాడు. కానీ తెలియకపోతే 3 అనుకుంటా, లేకపోతే 5 అనుకుంటా అంటూ ఉంటాడు. మనం ఏం చెప్తామా అని. అలాంటప్పుడు మనం కూడా దేవుని యొక్క వాక్యము సరిగా మనకి తెలియకపోతే, సంపూర్ణముగా దాన్ని మనము నేర్చుకోకపోతే, మన హృదయంలో దాన్ని నింపుకోకపోతే, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనము కూడా అపవాది ముందు నిలబడలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. హృదయము నిండి ఉండి దాన్ని బట్టి మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి మనము మన హృదయమును దేనితో నింపుకుంటా ఉన్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మీరు చేసినటువంటి పనులను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నిన్నటి దినాన మరి శనివారము మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మరి అందులో ఎంతసేపు బైబిల్ చదివాం, ఎంతసేపు ప్రార్థన చేశాం, ఎంతసేపు పిల్లలతో మాట్లాడాం, ఎంతసేపు మరి టీవీ చూసాం, లేకపోతే మన ఉద్యోగ పనుల నిమిత్తం ఇతరులతో మాట్లాడాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్నట్లయితే మన హృదయము దేనితో నింపబడతా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మొదట అక్కడ మనము కట్టడి చేస్తే మన హృదయమును వాక్యముతో నింపుకోగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి సందర్భాల్లో మనకెదురయ్యేటువంటి సమస్యల్లో మనము కూడా ఆ వాక్యమును బయటకు తీసుకొని వచ్చి వినియోగించగలుగుతాం. అది మనలో లేకపోతే మనము వినియోగించలేము, అపవాది ముందు మనము నిలబడలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క ఉపవాసం ఉండి ఆయన నేర్చుకున్నటువంటి ఆ యొక్క వాక్యమును బట్టి అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము చూడండి 16వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే కుండల యొద్ద కూర్చుండి యెహోవా చేతి వలన చూడండి, ఇక్కడ అసహనముతో వాళ్ళు దేవుని యొక్క కార్యములను గుర్తించలేకుండా ఎంత అసహనముతో మాట్లాడుతూ ఉన్నారంటే, రొట్టె వలన కాదురా బాబు, మీరు దేవుని యొక్క మాట వలన కూడా జీవిస్తారు, మాంసం వలనే కాదు దేవుని యొక్క ఇచ్చేటువంటి మాట వలన మనము నడిపించబడతా ఉన్నాం, మనము జీవము కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు మరిచిపోయి అంత తొందరగా మర్చిపోయేటువంటి వారుగా ప్రజలుగా ఉన్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇశ్రాయేలు ఎక్కడైతే ఓడిపోయారో ఆ యొక్క అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళు శోధింపబడినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయారో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయాలను బట్టి మరి వారికి సమాంతరముగా వారిని జయింప చేయటానికి ఇదిగో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఇశ్రాయేలుగా ప్రభువు మనకి కనబడతా ఉన్నాడు. జయించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యమును చదవటానికి, మన హృదయముతో వాక్యమును నింపుకోవటానికి, ఈ వాక్యం వలన మనం జీవించేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అలాగే రెండవది మనం గమనించినట్లయితే చూడండి 6వ వచనంలో, అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అనేటువంటి వాక్యమును. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అపవాది ఏం చెప్తా ఉన్నాడు? వాక్యం చెప్తా ఉన్నాడు. అపవాదికి ఏం తెలుసు? వాక్యము తెలుసు. అంటే అపవాదికి వాక్యము తెలిసినప్పుడు మనకేం తెలియాలి? మనకి ఇంకా మరెక్కువగా వాక్యం తెలియాలి. ఒక చదువుకున్నటువంటి వాడితో ఇంకొక వ్యక్తి మాట్లాడాలంటే అతనికంటే ఎక్కువగా
మరి ఆ సబ్జెక్టు మీద పట్టున్నటువంటి వాడు కావాలి. అవునా? అలా కాకుండా ఎవరో ఒకరిని వెళ్ళి కూర్చోబెడితే ఊరికినే అతన్ని ఓడించేస్తాడు. కాబట్టి ఇక్కడ అపవాదికి వాక్యం మీద ఏముంది? మరి అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు మనము ఆ వాక్యాన్ని విస్మరిస్తే, వాక్యాన్ని మనము నింపుకోకపోతే మనము ఈజీగా అపవాది చేతిలో ఓడిపోయేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఇక్కడ కీర్తన 91వ కీర్తన 11, 12 వచనాలని జ్ఞాపకం చేస్తూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఈ వాక్యాన్ని ఎత్తి చూపుతూ అపవాది ప్రభువుని ఇదిగో అక్కడ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఆ పట్టణం మీద నుంచి దూకు అంటా ఉన్నాడు. దానికి ప్రభువు జవాబు చెప్తా ఉన్నాడు. ఇదిగో చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నీ 7వ వచనంలో అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నీ యొక్క ప్రభువుని నీవు శోధింపవలదు. దేవుణ్ణి శోధించి మరి అరణ్యములో ఆ యొక్క సనిగి గొనిగి ప్రభువుని శోధించారు. ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా మాకు ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లుంటే చేదుగా ఉన్నాయి, లేకపోతే మాకు ఆహారం లేదు, మాకు ఆ కూరగాయలు గుర్తుకొస్తూ ఉన్నాయి, కీరకాయలు, దోసకాయలు, ఇవన్నీ కూడా మరి చెబుతూ దేవుణ్ణి ఎంతగానో శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు శోధింపవలదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే అది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మస్సాలోను మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుణ్ణి మనము పరీక్షించేటువంటి చాలామంది కొన్ని సందర్భాల్లో నీవే అయితే మాకు ఈ యొక్క సూచన కనబరుచుము అని ఆయన్ని శోధించేటువంటి వారుగా ఉంటారు, పరీక్షించేటువంటి వారముగా ఉంటాం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము పరీక్షించకూడదు. ఆయన మనల్ని పరీక్షించేవాడు, కానీ మనము ఆయన్ని పరీక్షించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా మరి ఒకవేళ దేవుణ్ణి ఏ సమయంలోనైనా శోధిస్తూ ఉన్నామేమో, పరీక్షిస్తూ ఉన్నామేమో, ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే గనక మనము ఆయనను పరీక్షించడానికి మనము సరిపోయేటువంటి వారము కాం. మూడవదిగా మనము గమనించి చూసినట్లయితే చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవునికి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఇక్కడ మనం పరీక్షిస్తూ ఉన్నాడు ఈ యొక్క అపవాది. ఆ సృష్టి అంతా కూడా ఎవరిది? దేవునిది. ఆ సృష్టి మీద కొంత అధికారము అపవాదికి ఉంది. దాన్ని పట్టుకొని వచ్చి, ఇదిగో నీవు నాకు మొక్కినట్లయితే, నాకు సాగిలి పడినట్లయితే ఈ అధికారం అంతా కూడా నీకు ఇస్తాననేటువంటి మరి ఒక ఎరను చూపినట్లుగా ప్రభువునకు చూపుతూ ఉన్నాడు. ఈరోజు మరి అటువంటి మరి తాయిలాలకు పడిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో అధికారం కోసం. ప్రియమైన దేవుని సంగమా, ఏదైనా చేసేటానికి వెనకాడినటువంటి వారు ఉన్నారు. నీకు ఇది వస్తుందంటే ఒకరిని తొక్కివేయటానికి, లేకపోతే ఒకరిని మోసగించడానికి ఈరోజు అనేక మంది సిద్ధంగా ఉంటా ఉన్నారు. అలాంటి వారిలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీవు నేను మనము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో చూడండి, మనకు స్వార్థాన్ని బట్టి మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది కదా అని ఇతరులను మనము త్రోసివేయటం, లేకపోతే వారిని అణిచివేయటం, ఇది ఎంత మాత్రము కూడా మన యొక్క క్రైస్తవ విశ్వాసములో ఎంత మాత్రము కూడా సరిపోయినటువంటిది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాళ్లను రొట్టెలుగా మార్చగలడు, కానీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క శక్తిని పొందుకొని
ఆయన ఇచ్చేటువంటి ఆకలిని ఆయనే తీరుస్తాడు కనుక దేవుని యొక్క మాటల వలన ఆదరణ పొందుతూ ఉన్నాడు. అలాగే మరి రెండవది, ఆయనకు మరి దేవుణ్ణి పరీక్షించేటువంటి అవకాశాన్ని అపవాది కలుగజేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు కిందకు దూకితే నీకు ఒక వాగ్దానం ఉన్నది కనుక నిన్ను పట్టుకుంటకు దేవదూతలు వస్తారు. ప్రియమైన దేవుని సంగమ, అనుకోకుండా మరి జరిగేటువంటి దాన్ని, ఒకరోజు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న చెప్పినటువంటి మాటను బట్టి తనను పరీక్షిద్దాం అనుకున్నాడు. ఏమైందంటే, అమ్మో పులి, నాన్నో పులి అని అరిచాడు. వెంటనే వాళ్ళ నాన్న పరిగెత్తుకొని వచ్చాడు. అక్కడ ఏమీ లేదు, పులి లేదు, ఏమీ లేదు. రెండవసారి కూడా మరలా వస్తాడా లేదా అని పరీక్షించాడు. అలాగే కేకలు వేశాడు. మరలా వచ్చినప్పుడు కూడా ఏమీ లేదు. మూడోసారి నిజముగానే పులి వచ్చింది. అరుస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నాడు అంటే, వీడింతేలే, వీడు ఊరికినే ఆట పట్టించడానికి ఇలా చేస్తూ ఉన్నాడు అని అక్కడికి వెళ్ళలేదు. ఆ పిల్లవాడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి మన యొక్క పరీక్ష, మన యొక్క ఆలోచన కొన్నిసార్లు మనను నష్టపోవటానికి, దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోవటానికి మనకి ఎంతగానో అది దోహదపడతా ఉంటుంది. కాబట్టి దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా మనం వ్యర్థమైనటువంటి ప్రశ్నలు, వ్యర్థమైనటువంటి పరీక్షలు, వాదములకు పోయేటువంటి ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడి యొక్క కార్యాలు పౌలు ఏ విధముగా అనుభవిస్తూ మనకు తెలియజేస్తూ ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడని ఆయన యొక్క ఆకలి తెలియజేస్తూ ఉంది. అలాగే ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి దేవుడని కూడా ఈ యొక్క మాటల వలన తెలియపరచబడతా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, వీటన్నిటినీ కూడా అనుసరించడానికి దేవుడు మనకు కూడా శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయనను వెంబడించినప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు దేవుడు మనకి కూడా అటువంటి శక్తిని, అపవాదిని జయించేటువంటి శక్తిని, ఇదిగో నాతో కూడా మరి జయించిన వారిని నా సింహాసనమందు కూర్చుండేటువంటి మరి అనుమతిని నేను ఇస్తా ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే మనమందరము కూడా ఇటువంటి శోధనల్లో, ఇటువంటి బలహీన సమయములలో మనము బలమైనటువంటి వారమని దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన మీద పని చేస్తాడు. మనంతట మనము దాన్ని చొరవ తీసుకొని మనమే జయించాలనుకుంటే మనము ఓడిపోతాం. అపవాది చేతిలో మనము కీలుబొమ్మలాగా మార్చబడతాం. కానీ ఈ యొక్క పరిస్థితి అంతటిని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మరి సమస్తమును ఎరిగినటువంటి వాడు గనక ఆయన మనలను విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇదిగో చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు, ఇప్పటికి కానిము నీతి యావత్తును ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు కూడా ఈ విధముగా మరి దేవుని యొక్క సర్వాంగ కవచములను మనము ధరించుకున్నటువంటి వారముగా దేవుని యొక్క మార్గములో మరి అపవాదిని జయించుటకు మనమందరము కూడా నిత్యము కూడా మరి సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడూ కూడా మెలకువగా ఉంటూ సమస్త అధికారాన్ని కూడా నీకు ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే నీవు సేవింపవలనని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని ప్రభువు వానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇగో చూడండి 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారంట. ప్రియమైన దేవుని సంగమ, మనము మన యొక్క శోధనలో, మన యొక్క బలహీనతల్లో మనము నిలబడినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా మన టైం వచ్చే వరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం తీసుకుంటే మన చేయి అంతా చాలా చిన్నది. దేవుని హస్తము ఎంతో గొప్పది, పెద్దది. ఆయన ఇచ్చినప్పుడు ధారాళముగా గొప్పగా ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు మరి నీ యొక్క
మరి ప్రవర్తన వలన, నీ యొక్క ఆలోచన వలన, నీ యొక్క మాటల వలన ఎవరికైనా అభ్యంతరము కలుగుతూ ఉందేమో ఒకసారి మనమందరము కూడా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవుని యొక్క పనికి, దేవుని యొక్క సువార్తకు ఒకరికి అభ్యంతరం కలిగజేసేటువంటి విధముగా మనం ఉండకుండా దేవుని యొక్క వాక్యముతో మనము నింపుకుంటూ దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాలను మనం ధరించుకొని అపవాదిని ఎదిరించుటకు ధైర్యముతో మనము ముందుకు కొనసాగుటకు సిద్ధపడదాం. దేవుని యొక్క మార్గములో మరి మనమందరము కూడా వాక్యముతో ఎక్కువగా వాక్యాన్ని ఈ 40 దినాలు మీకు సమయం దొరికిన కొలది మనం 40 దినాలు 40 అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మరి సాయంకాలము 6:30 గంటల నుంచి మనం 7:30 గంటల వరకు దేవుని యొక్క ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. అలాగే మీ కుటుంబాల్లో ఖాళీ ఉన్నటువంటి సమయంలో మీరు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యంతో మీ హృదయంను నింపుకోండి. వ్యర్థమైనటువంటి మరి ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకుందాం. దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క పక్షముగా మనము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా వాక్యాన్ని వినియోగించి అపవాదిని జయించాడో ఈరోజు మనము కూడా అదే రీతిగా మరి పౌలు వలె శోధనల్లో, శ్రమల్లో మన యొక్క ప్రయత్నాలను మనం చూపించకుండా ఇదిగో ఓర్పు కలిగి ఉందాం. దేవుని యొక్క కార్యాన్ని కొనసాగించడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.